Welcome to AR Stock Whisperers channel. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బహుశా అతిపెద్ద రికార్డులు బద్దలు కొట్టడానికి ఒక రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. బేసిక్గా $18 బిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు. నిజంగా కళ్ళు చెదిరే వాల్యుయేషన్ అండి ఇది. ఖచ్చితంగా. ఈ భారీ వాల్యుయేషన్తో రాబోతున్న రిలయన్స్ జియో ఐపీఓ గురించి ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. జూన్ 19, 2026న డిఆర్హెచ్పి ఫైల్ చేయడానికి జియో ప్లాట్ఫామ్స్ బోర్డు కూడా అధికారికంగా ఆమోదం తెలిపింది కదా. అవునండి. సో ఇది ఇకపై కేవలం మార్కెట్ పుకారు కాదు, ఇది ఒక వాస్తవం. రైట్. అయితే ఒక టెలికాం కంపెనీకి మార్కెట్ ఎందుకు ఇంత కళ్ళు చెదిరే ధర కడుతోంది? అసలు ఈ ఐపీఓలో మన రీటైల్ పెట్టుబడిదారులు గమనించాల్సిన విషయాలు ఏమిటి అనేదే మన ఈనాటి ముఖ్య ఉద్దేశ్యం. నిజమే. ఈ అంశాలన్నీ పబ్లిక్ డేటా ఆధారంగా మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. తప్పకుండా. అయితే ఈ నంబర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. బేసిక్గా మనం ఏదైనా మెడికల్ డయాగ్నోసిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అవును. అంటే ఇప్పుడు ఒకరు చెయ్యి విరిగితే ఎక్స్రేలో ఆ విరిగిన ఎముక స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ కూడా దాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ విరిగింది అని డైరెక్ట్గా చెప్పేస్తారు. ఎగ్జాక్ట్లీ. విరిగింది లేదా విరగలేదు, చాలా క్లీన్గా ఉంటుంది రిపోర్ట్. ఒక సాధారణ వ్యాపారాన్ని విశ్లేషించడం కూడా చాలా వరకు ఇలాగే ఉంటుంది. లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది బ్యాలెన్స్ షీట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మీరు న్యూరో డెవలప్మెంట్ లేదా మెదడుకు సంబంధించిన సంక్లిష్టమైన వైద్య విభాగాల్లో అడుగు పెడితే అక్కడ ఎక్స్రే మిషన్ పనికి రాకుండా పోతుంది. ఓ రైట్. వ్యాధి నిర్ధారణ అక్కడ చాలా అస్పష్టంగా, గందరగోళంగా ఉంటుంది అంటారు. అవునండి. సరిగ్గా ఒక భారీ డిజిటల్ సామ్రాజ్యాన్ని, అందులోనూ ఈ 15 లక్షల కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఆశిస్తున్న ఒక కంపెనీని అంచనా వేయటం కూడా సరిగ్గా ఇలాంటిదే. ఇది కేవలం ఒక ఎక్స్రే చూసి చెప్పగలిగేంత సులభమైన విషయం కాదు. దీని లోపల చాలా పొరలు ఉన్నాయి. ఆ పొరలను విడదీయడమే ఈరోజు మన లక్ష్యం. అయితే జియో అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఒక సిమ్ కార్డ్ లేదా మన మొబైల్ నెట్వర్క్ కదా. అవును. మనం రోజు వాడే డేటా, చేసే కాల్స్, సాధారణంగా అందరికీ గుర్తొచ్చేది అదే. కానీ జియో ఇప్పుడు కేవలం ఒక టెలికాం కంపెనీ మాత్రమే కాదు. మొబైల్ నెట్వర్క్ కి తోడు 5G, జియో ఎయిర్ ఫైబర్, బ్రాడ్బ్యాండ్, వీటన్నిటికి మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్తో కూడిన ఒక భారీ ఎకోసిస్టమ్. ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం వస్తుంది. ఒక పక్క కాలింగ్ డేటా అంటారు, మరో పక్క ఎంటర్టైన్మెంట్ అంటారు, ఇంకో పక్క AI మరియు ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ అంటారు. ఇన్ని రంగాల్లో ఒకేసారి కాలు పెట్టడం వల్ల కంపెనీ అసలు ఫోకస్ దెబ్బతింటుందా? ఫోకస్ దెబ్బతినడం కాదండి, ఇది వారి అసలు వ్యూహం. మార్కెట్ పరిభాషలో దీన్ని ఎకోసిస్టమ్ ప్లే అంటారు. ఎకోసిస్టమ్ ప్లే కొంచెం వివరంగా చెబుతారా? తప్పకుండా. దీని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. FY 26 నాటికి జియోకి సుమారు 524.4 మిలియన్ల, అంటే దాదాపు 52 కోట్ల పైచిలుకు సబ్స్క్రైబర్లున్నారు. వామ్మో, 52 కోట్ల! అది ఖచ్చితంగా మార్కెట్ లీడర్షిప్ నంబర్. అవును. అయితే ఇప్పుడు ఆ 52 కోట్ల మంది కేవలం మొబైల్ డేటా వాడి వెళ్ళిపోతే కంపెనీకొచ్చే లాభం చాలా పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసే మొబైల్ రీఛార్జికి ఒక లిమిట్ ఉంటుంది కదా. నిజమే. మహా అయితే నెలకు 300-400 ఖర్చు చేస్తారు. ఎగ్జాక్ట్గా. కానీ జియో వ్యూహం అది కాదు. ఒకసారి మీరు జియో సిమ్ తీసుకున్నారంటే వారి ఎకోసిస్టంలోకి అడుగు పెట్టినట్లే. ఆ తర్వాత మీ ఇంట్లోకి జియో ఎయిర్ ఫైబర్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇస్తారు. రైట్. ఆ బ్రాడ్బ్యాండ్తో పాటు జియో సినిమా, జియో టీవీ అంటూ కంటెంట్ కూడా అలవాటు చేస్తారు. అవునండి. ఆ పైన షాపింగ్, డిజిటల్ పేమెంట్స్, ఇలా ఒక కస్టమర్ డిజిటల్ జీవితం మొత్తాన్ని తమ ప్లాట్ఫామ్ మీదకు తీసుకురావడమే వారి ప్రధాన లక్ష్యం. దీనివల్ల వాళ్లకొచ్చే లాభమేంటి? బేసిక్గా 2 లాభాలు. ఒకటి, కస్టమర్ అన్నిటికీ ఒకే కంపెనీ మీద ఆధారపడటం వల్ల సులభంగా వేరే నెట్వర్క్కి వెళ్లలేడు. రెండవది, ఒకే కస్టమర్ నుండి వచ్చే ఆదాయం, అంటే లైఫ్ టైం వాల్యూ గణనీయంగా పెరుగుతుంది. ఓహో, కస్టమర్లను ఎకోసిస్టంలో బంధించడం వినడానికి బాగానే ఉంది. ఒకసారి ఆ వలయంలోకి వస్తే అన్నీ అక్కడే దొరుకుతాయి కాబట్టి బయటకు వెళ్లే ఆలోచన రాదు. ఖచ్చితంగా. కానీ దీని ఆచరణలో పెట్టడానికి, ఇంత పెద్ద నెట్వర్క్ నడపడానికి వేల కోట్లు ఖర్చవుతాయి కదా. మరి జియో దగ్గర అంత డబ్బుందా? వారి తాజా ఆర్థిక లెక్కలు ఏం చెబుతున్నాయి? ఆర్థిక లావాదేవీలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయండి.
FY26లో జియో ఆదాయం 14.6% పెరిగి 1,46,885 కోట్లకు చేరుకుంది. ఓకే, మంచి వృద్ధి కనిపిస్తోంది. అవును. ఇకపోతే ARPU అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రూపు 214కు చేరుకుంది. ARPU పెరగడం టెలికాం కంపెనీకి పాజిటివ్ కదా? చాలా ముఖ్యమండి. ఎందుకంటే కొత్త కస్టమర్లను తీసుకురావడానికి ఎంతో కొంత మార్కెటింగ్ ఖర్చవుతుంది. కానీ ఉన్న కస్టమర్లే నెల నెల ఎక్కువ బిల్లు కడుతున్నారంటే ఆ అదనపు ఆదాయం నేరుగా కంపెనీ లాభాల్లోకి వెళుతుంది. రైట్. సో లాభాల పరిస్థితి ఎలా ఉంది? ఎబిటా అంటే పన్నులు, వడ్డీలు, తరుగుదల తీసివేయక ముందు వచ్చే లాభం, అది 18.8% పెరిగి 76,255 కోట్లుగా నమోదైంది. ఇక్కడ ఎబిటా మార్జిన్ 51.9%గా ఉంది. వెయిట్, ఈ 51.9% ఎబిటా మార్జిన్ అంటే ఒక సామాన్య పెట్టుబడిదారుడు ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్గా చెప్పాలంటే జియో తమ వ్యాపారం ద్వారా ప్రతి 100 రూపాయలు సంపాదిస్తుంటే అందులో ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, నెట్వర్క్ మెయింటెనెన్స్ లాంటి రోజువారీ ఖర్చులన్నీ పోను దాదాపు 52 రూపాయలు లాభంగా పక్కన పెట్టగలుగుతోంది. వావ్! ఒక భారీ టెలికాం కంపెనీకి 50% పైగా మార్జిన్ ఉండటం అనేది చాలా చాలా బలమైన నంబర్ కదా? అవునండి. వాళ్ళ ఆపరేషన్స్ ఎంత సమర్థవంతంగా ఉన్నాయో ఇది క్లియర్గా సూచిస్తుంది. నంబర్స్ అయితే బాగున్నాయి. మరి ఈ IPO నిర్మాణం ఎలా ఉండబోతోందనే దానిపై మార్కెట్లో ఎలాంటి అంచనాలున్నాయి? అంటే పాత ఇన్వెస్టర్లు తమ వాటాలు అమ్ముకుని వెళ్ళిపోతున్నారా, లేక కొత్తగా నిధులు సమీకరిస్తున్నారా? ప్రస్తుతానికి ఉన్న పబ్లిక్ సమాచారం ప్రకారం ఇది 27 కోట్ల ఈక్విటీ షేర్లతో వస్తున్న ఫ్రెష్ ఇష్యూ. ఓకే, ఫ్రెష్ ఇష్యూ. స్టాక్ మార్కెట్లో ఒక ఫ్రెష్ ఇష్యూని ఇన్వెస్టర్లు ఎప్పుడూ సానుకూలంగానే చూస్తారు, రైట్? ఖచ్చితంగా. ఎందుకంటే ఆఫర్ ఫర్ సేల్ లేదా OFSలో అయితే ప్రమోటర్లు తమ షేర్లను అమ్ముకుని లాభాలు తీసుకుని పక్కకు తప్పుకుంటారు. ఆ డబ్బు కంపెనీకి రాదు. కానీ ఫ్రెష్ ఇష్యూ ద్వారా IPOలో వచ్చే డబ్బు నేరుగా కంపెనీ బ్యాంక్ ఖాతాలోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా. ఆ నిధులను వారు తమ 5G విస్తరణకు, కొత్త టెక్నాలజీల అభివృద్ధికి లేదా ఉన్న అప్పులు తీర్చి బ్యాలెన్స్ షీట్ని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఒక్క నిమిషం ఆగండి. మనం ఒక పక్క $180 బిలియన్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఆదాయం పెరిగింది అంటున్నాం. ఎబిటా మార్జిన్ 52% ఉంది అంటున్నాం. అవును. కానీ ఒక కంపెనీ ఆరోగ్య పరిస్థితిని ఖచ్చితంగా చెప్పే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, ఫ్రీ క్యాష్ ఫ్లో, అప్పుల వివరాలు, రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ROE, అలాగే ROCE లాంటి కీలకమైన ఆర్థిక డేటా ఇంకా అధికారికంగా పబ్లిక్ డొమైన్లో లేదు కదా? నిజమే. ఆ డేటా ఇంకా బయటకు రాలేదు. DRHP డాక్యుమెంట్ వస్తే గాని ఇవన్నీ ఖచ్చితంగా తెలియవు. మరి ఇవి తెలియకుండా, అసలు చేతిలో ఎంత క్యాష్ ఫ్లో ఉందో తెలియకుండా రీటైల్ ఇన్వెస్టర్లు ఈ $180 బిలియన్ వాల్యుయేషన్ని గుడ్డిగా ఎలా నమ్మగలరు? నమ్మకూడదు. మీడియా అంచనాల కన్నా DRHP డాక్యుమెంట్ వచ్చే వరకు ఈ నంబర్స్ కోసం ఖచ్చితంగా వేచి చూడటం అత్యంత ఆవశ్యకమండి. ఎందుకంటే టెలికాంలో క్యాష్ ఫ్లో చాలా ముఖ్యమంటారు. అవును. మీరన్నట్లు ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది ఇక్కడ కీలకం. ఇందాక మనం 76,000 కోట్ల ఎబిటా లాభముందని మాట్లాడుకున్నాం కదా? అవును. అంటారు. అంటే ఎబిటా ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఈ క్యాపెక్స్ కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటే చేతిలో మిగిలే ఫ్రీ క్యాష్ ఫ్లో నెగటివ్లోకి వెళ్ళిపోతుందంటారా? ఎగ్జాక్ట్లీ. ఫ్రీ క్యాష్ ఫ్లో నెగటివ్ అయితే ఆటోమేటిక్గా అప్పుల భారం పెరిగిపోతుంది. అందుకే ఇన్వెస్టర్లు ఖచ్చితమైన అప్పుల వివరాలు, క్యాష్ పొజిషన్ కోసం DRHP డాక్యుమెంట్ వచ్చేదాకా వేచి చూడాలి. రైట్. సో ఒక పక్క ఇంత ముఖ్యమైన డేటా ఇంకా రాకపోయినా మార్కెట్లో ఇంత ఉత్సాహం ఎందుకుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బహుశా 5Gలో జియోకి ఉన్న తిరుగులేని నాయకత్వం ఒక కారణం కావచ్చు. ఖచ్చితంగా అదొక కారణం. అలాగే రిలయన్స్ లాంటి బలమైన ప్రమోటర్ల మద్దతుండటం కూడా ఇన్వెస్టర్లకు నమ్మకమిస్తుంది. కానీ నా దృష్టిలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గూగుల్ మరియు మెటాతో వాళ్ళు చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యూహాలు మరో ఎత్తు అనిపిస్తోంది. నిజమే. 2020లోనే మెటా $5.7 బిలియన్, గూగుల్ $4.5 బిలియన్ జియోలో పెట్టుబడి పెట్టడం మనం చూశాం. అసలు ఈ టెక్ దిగ్గజాలు ఒక టెలికాం కంపెనీలో ఎందుకింత ఆసక్తి చూపిస్తున్నాయంటారు? ఇక్కడే మనం జియోను దాని ప్రధాన పోటీదారు భారతీ ఎయిర్టెల్తో పోల్చి చూడాలండి. 2025 చివర్లో ఎయిర్టెల్ వాల్యుయేషన్ సుమారు $140 బిలియన్ ఉంది. ఓకే, ఎయిర్టెల్ కూడా చాలా స్ట్రాంగ్ కదా. వాళ్లకు సుమారు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అవును. ఎయిర్టెల్ ఒక అద్భుతమైన టెలికాం కంపెనీ. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే
జియో తనను తాను ఎయిర్టెల్ లాగా కేవలం ఒక టెలికాం కంపెనీగా మార్కెట్ చేసుకోవడం లేదు. మరి ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు? వారు తనను ఒక డిజిటల్ మరియు ఏఐ ప్లాట్ఫామ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. బేసిక్గా గ్లోబల్ మార్కెట్లలో ఒక టెలికాం కంపెనీకి ఇచ్చే వాల్యుయేషన్ మల్టిపుల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకని? ఎందుకంటే వారి వృద్ధి ఒక స్థాయికి వచ్చాక ఆగిపోతుంది. కానీ క్లౌడు, ఏఐ, డిజిటల్ ఎకోసిస్టమ్ ఉన్న టెక్ కంపెనీలకు మార్కెట్ ఎప్పుడూ ప్రీమియం వాల్యుయేషన్ ఇస్తుంది. ఓహో, అంటే గూగుల్, మెటా లాంటి కంపెనీలు జియోలో పెట్టుబడి పెట్టడానికి కారణం ఆ 52 కోట్ల మంది యూజర్ల డేటా మరియు వారి డిజిటల్ అలవాట్లు అన్నమాట. కరెక్ట్. జియో ఆశిస్తున్నది సరిగ్గా ఇదే. ఎయిర్టెల్ కంటే ఎక్కువ వాల్యుయేషన్ కోరుకోవడానికి ప్రధాన కారణం తాము ఒక టెలికాం కంపెనీ కాదు, ఒక టెక్నాలజీ కంపెనీ అని ఇన్వెస్టర్లకు చెప్పడమే. మీరు చెబుతున్నది వింటుంటే నాకొక అనాలజీ తడుతోంది. ఎయిర్టెల్ను ఒక చాలా బలమైన ఇటుకల ఇల్లు అనుకుంటే, ఓకే, జియోను మార్కెట్ ఒక ఆధునిక స్మార్ట్ హోమ్గా చూస్తోందా? అంటే ఒక ఇటుకల ఇల్లు చాలా గట్టిగా, నమ్మకంగా ఉంటుంది, మనకు ఆశ్రయమిస్తుంది. అవును. కానీ ఒక స్మార్ట్ హోమ్లో మీకు వాయిస్ అసిస్టెన్స్, ఆటోమేషన్, కనెక్టెడ్ డివైజెస్ అన్నీ ఉంటాయి. ఆ టెక్నాలజీ వల్ల దానికి మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది. జియో కూడా టెలికాం అనే ఇటుకలపైన ఈ ఏఐ, క్లౌడ్ అనే స్మార్ట్ ఫీచర్స్ జోడించి ఈ $18 బిలియన్ ప్రీమియం ధర ఆశిస్తోందా? చాలా మంచి అనాలజీ చెప్పారు. కానీ ఆ స్మార్ట్ హోమ్ అనాలజీనే తీసుకుంటే అందులో ఒక చిన్న సమస్య కూడా ఉందండి. ఏంటది? ఆ స్మార్ట్ ఫీచర్స్ వినడానికి చాలా బావుంటే మన ఇంటికి ఒక మోడర్న్ లుక్ ఇస్తాయి, భవిష్యత్ అంతా అదే అనిపిస్తుంది. కానీ కేవలం ఆ కథల వల్ల ఇళ్ళు కొనేటప్పుడు ప్రీమియం ధర చెల్లిస్తే సరిపోదు కదా. కరెక్టే. ఆ స్మార్ట్ ఫీచర్స్ సరిగ్గా పనిచేయకపోతే, లేదా ఆ ఇంటిని మెయింటైన్ చేయడానికి కరెంటు బిల్లులు తడిసి మోపడైతే ఏమవుతుంది? ఆ ఇల్లే మనకు భారంగా మారుతుంది. నిజమే. జియో విషయంలో కూడా అంతే. రేపు పొద్దున ఏఐ మరియు క్లౌడ్ సేవల నుండి వారు ఆశించిన స్థాయిలో ఆదాయం, లాభాలు రాకపోతే, కేవలం టెక్ కంపెనీ అనే ట్యాగ్ చూసి అత్యధిక ధర పెట్టి ఐపీఓ కొన్న ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. పాయింటే. మనం ఇంతసేపు టెక్నాలజీ, క్లౌడ్, ఈ ప్రీమియం వాల్యుయేషన్ అన్నాం. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఒక సామాన్యుడు నెలకు కట్టే 250 లేదా 300 రూపాయల మొబైల్ బిల్లుల మీదే కదా ఈ మొత్తం సామ్రాజ్యం ఆధారపడి ఉంది. ఖచ్చితంగా అదే వాళ్ల ప్రైమరీ సోర్స్. ఇక్కడే అసలు రిస్క్ మొదలవుతుంది అనుకుంటా. ఒకవేళ ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ ఐడియా కానీ ధరలు తగ్గించి ప్రైస్ వార్ మొదలు పెడితే పరిస్థితి ఏంటి? జియో ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లలో మొదటిది ఈ ధరల యుద్ధమే. టెలికాం రంగంలో కస్టమర్ చాలా సున్నితంగా ఉంటాడు. అవును, ఒక 10 రూపాయలు తగ్గించినా వేరే నెట్వర్క్కు పోర్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. రైట్. వోడాఫోన్ ఐడియా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎయిర్టెల్ నుండి వచ్చే పోటీని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఈ పోటీ వల్ల జియో తమ టారిఫ్లను అనుకున్నంత వేగంగా పెంచలేకపోవచ్చు. టారిఫ్లు పెంచలేకపోతే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ ఏఆర్పియు ఒక స్థాయి వద్ద పెరగకుండా ఆగిపోతుంది. ఎగ్జాక్ట్గా. ఆదాయం ఆగిపోతే ఆటోమేటిక్గా లాభాలు కుదించుకుపోతాయి. ఆదాయం ఆగిపోవడం ఒక ఎత్తైతే ఖర్చులు పెరిగిపోవడం మరో ఎత్తు. ఇందాక మీరు క్యాపెక్స్ గురించి చెప్పారు కదా. నాకు ఈ టెలికాం వ్యాపారం చూస్తుంటే ఒక రకంగా నీళ్లు లేని బావిలో పైపులు వేసినట్లు అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు. ఎలాగో వివరిస్తారా? అంటే ఎంత లోతుకు వెళితే అంత ఖర్చు. ఫైనల్గా లాభాలు వచ్చినా మళ్ళీ అవన్నీ కొత్త స్పెక్ట్రమ్ కొనడానికే, కొత్త టవర్లు లేయడానికే సరిపోతాయా అని అప్పుడు ఇన్వెస్టర్ చేతికి చిల్లిగవ్వ కూడా మిగలదేమో. టెలికాం ఇండస్ట్రీలోనే అతిపెద్ద ప్రతికూలత ఇదేనండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒకసారి సాఫ్ట్వేర్ రాస్తే దాన్ని లక్షల మందికి అమ్మచ్చు. అదనపు ఖర్చు పెద్దగా ఉండదు. అవును. కానీ టెలికాం అలా కాదు. దీనినే క్యాపిటల్ ఇంటెన్సివ్ నేచర్ అంటారు. మీరు 4G కోసం టవర్లు వేస్తారు, అప్పుడే 5G వస్తుంది, మళ్ళీ 1000 కోట్లు పెట్టి స్పెక్ట్రమ్ కొనాలి. రేపు 6G వస్తే మళ్ళీ 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలి. కరెక్ట్. సంపాదించిన లాభాల్లో ఎక్కువ భాగం మళ్ళీ టెక్నాలజీ అప్గ్రేడ్ కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది చాలా ముఖ్యమైనది అని పదే పదే చెప్తున్నాను. రైట్. బావిలో పైపులు వేసినట్లు మనం పెట్టుబడి పెడుతూనే ఉంటాం. కానీ బయటకు వచ్చే నీళ్లు అంటే ఫ్రీ క్యాష్ ఫ్లో తక్కువగా ఉంటే ఆ వ్యాపారం ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలని ఇవ్వలేదు. 100% నిజం. సరే, మనం దాదాపు అన్ని కోణాలను స్పృశించాం.
జియో ఎకోసిస్టమ్ వ్యూహం, వారి ఆదాయం, ఎబిటా లాభాలు, $180 బిలియన్ వాల్యుయేషన్ వెనక్కున్న కారణాలు అన్నింటినీ కవర్ చేశాం. అలాగే ఎదురయ్యే పోటీ, క్యాపెక్స్ రిస్క్ల గురించి కూడా వివరంగా మాట్లాడుకున్నాం. అవును, ఇదంతా విన్న తర్వాత ఫైనల్గా రీటైల్ పెట్టుబడిదారులు ఏ నిర్ణయానికి రావాలి? బేసిక్గా ఈ ఐపీఓని ఒక ఇన్వెస్టర్గా ఎలా అంచనా వేయాలో కొంచెం క్రోడీకరిస్తారా? తప్పకుండా. ముందుగా సానుకూల అంశాలు లేదా బుల్లిష్ పాయింట్లు చూస్తే, జియోకున్న 52 కోట్ల భారీ యూజర్ బేస్ వాళ్ళ అతి పెద్ద బలం. ఏఆర్పియు నిలకడగా పెరుగుతూ ఉండటం, 50% పైగా ఎబిటా మార్జిన్ నిర్వహించటం వారి వ్యాపార సామర్థ్యానికి నిదర్శనం. అలాగే ఏఐ, 5G ఎకోసిస్టంలో ముందుండటం భవిష్యత్ వృద్ధికి ఖచ్చితంగా దోహదపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఫ్రెష్ ఇష్యూ కాబట్టి వచ్చిన డబ్బు కంపెనీ వృద్ధికే ఉపయోగపడుతుంది, రైట్? అవునండి. కానీ ప్రతికూల అంశాలు లేదా బేరిష్ పాయింట్లు కూడా అంతే బలంగా ఉన్నాయి ఇక్కడ. టెలికాం రంగంలో నిరంతరం ఉండే క్యాపెక్స్ అవసరాలు ఫ్రీ క్యాష్ ఫ్లో మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తాయి. అలాగే తీవ్రమైన పోటీ వల్ల టారిఫ్లు పెంచే స్వేచ్ఛ కూడా చాలా పరిమితంగా ఉంటుంది. అవును, వీటన్నింటికీ మించి ఒకవేళ వాల్యుయేషన్ మరీ అత్యధికంగా, అంటే మార్కెట్ అంచనా వేస్తున్న 18 బిలియన్ల అప్పర్ ఎండ్లో వస్తే భవిష్యత్తులో స్టాక్ పెరగడానికి పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు. అంటే భవిష్యత్తులో రావాల్సిన లాభాన్ని కూడా ప్రమోటర్లు ఐపీఓ ధరలోనే ముందే లాగేసుకున్నట్లవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీని బట్టి చూస్తే ఈ ఐపీఓ మీద ఇన్వెస్టర్లు గమనించాల్సిన కీలక ట్రిగ్గర్లు కేవలం ఆ రాబోయే డిఆర్హెచ్పి డాక్యుమెంట్లోనే ఉన్నాయన్నమాట. అవును, డిఆర్హెచ్పి రాగానే వారు ప్రధానంగా చూడాల్సింది కంపెనీ మీద ఉన్న అప్పుల భారం ఎంత, అలాగే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంతున్నాయి అనేది మాత్రమే. ఆ డేటా చూసిన తరువాతే ఈ 15 లక్షల కోట్ల అంచనాకు ఒక అర్థముందో లేదో తెలుస్తుంది. సో మీ తుది తీర్పేంటి? ఈ ఐపీఓ గురించి నా ఫైనల్ వాడికి చెప్పాలంటే, జియో వ్యాపార మోడల్కి, వారి ఎకోసిస్టమ్కి ఒక బలమైన పునాది ఉంది. కాబట్టి పబ్లిక్ డేటా ప్రకారం ఇది ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఐపీఓ, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ నాణ్యతకి వారు కోరుకునే ధర ఎంత అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఆ ధర మరీ ఎక్కువగా ఉంటే ఇదొక ఎక్స్పెన్సివ్ ఐపీఓగా మారిపోతుంది. నాణ్యమైన వస్తువైనా సరే మరీ ఎక్కువ ధర పెట్టుకుంటే మన జేబుకే చిల్లు పడుతుంది కదా. నిజమే. కాబట్టి ప్రస్తుతం పెట్టుబడిదారులు దీన్ని వెంటనే కొనేయాలన్న ఆతృతం ప్రదర్శించకుండా తమ వెయిట్ అండ్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. డిఆర్హెచ్పి వివరాలు, ముఖ్యంగా ఆ ప్రైస్ బ్యాండ్ వచ్చే వరకు నిశ్చితంగా గమనించాలి. చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు నేనొక ఆసక్తికరమైన పాయింట్ని ఇన్వెస్టర్ల ఆలోచనకు వదిలి వెళ్లాలనుకుంటున్నానండి. చెప్పండి, అదేంటో. మనం ఇందాక ఎకోసిస్టమ్ ప్లే గురించి మాట్లాడుకున్నాం కదా. టెలికాం, రీటైల్, పేమెంట్స్, ఏఐ ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి డిజిటల్ జీవితాన్ని జియో పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకుంటోందన్నాం. అవును, లాభదాయకమే కదా అది. ఇన్వెస్టర్లకు లాభదాయకంగానే ఉంటుంది. కానీ ఒకవేళ జియో ఎకోసిస్టమ్ మరీ భారీగా పెరిగిపోయి ఇది ఒక గుత్తాధిపత్యంగా, అంటే మోనోపోలీగా మారుతోందని భవిష్యత్తులో ప్రభుత్వ నియంత్రణ సంస్థలు భావిస్తే పరిస్థితి ఏమిటి? ఓ, రెగ్యులేటరీ రిస్క్ గురించి చెబుతున్నారా? అవునండి. ఒకే కంపెనీ చేతిలో మొత్తం డేటా, కమ్యూనికేషన్ ఉంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోగదా. ఒకవేళ టెలికాంలో మోనోపోలీని ఆపడానికి ఏవైనా కొత్త నిబంధనలు లేదా కఠినమైన ఆంక్షలు విధిస్తే అప్పుడు మనం ఇప్పుడు లెక్కలేసుకుంటున్న ఈ టెక్ కంపెనీ వాల్యుయేషన్ లెక్కలు మొత్తం తలకిందులైపోతాయా వావ్ అన్నది ఆలోచించాల్సిన విషయం. అదొక చాలా పవర్ఫుల్ ఆలోచన అండి. ఒక కంపెనీ ఎంత వేగంగా ఎదిగితే చుట్టూ ఉన్న రెగ్యులేటరీ రిస్క్ కూడా అంతే వేగంగా పెరుగుతుందనేది నిర్వివాదాంశం. ఖచ్చితంగా. మనం కార్యక్రమం ప్రారంభంలో మాట్లాడుకున్నాం కదా, మెడికల్ డయాగ్నోసిస్లో విరిగిన ఎముక ఎక్స్రే ఎంత స్పష్టంగా ఉంటుందో మెదడుకు సంబంధించిన న్యూరో డెవలప్మెంట్ రంగం అంత గందరగోళంగా ఉంటుందని. అవును. అలాగే ఒక సాధారణ వ్యాపారాన్ని అంచనా వేయడం సులభం, కానీ టెలికాం, ఏఐ, డిజిటల్ ఎకోసిస్టమ్ అన్నీ కలగలిపిన ఈ జియో డిజిటల్ సామ్రాజ్యాన్ని అంచనా వేయడం నిజంగా చాలా సంక్లిష్టమైన విషయం. నిజమే. ఆ డిఆర్హెచ్పి అనే ఎక్స్రే రిపోర్ట్ చేతికి వచ్చే వరకు ఇన్వెస్టర్లు తొందరపడకుండా ఓపిక పట్టాల్సిందే. ఈ భారీ డిజిటల్ మోనోపోలీ గురించి, దాని వెనుక ఉన్న ఆ రెగ్యులేటరీ రిస్క్ గురించి పెట్టుబడిదారులు కూడా ఒకసారి లోతుగా విశ్లేషించండి. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. This video is created solely for educational and informational purposes.
The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.